ఎన్డీఏ కూటమికైతే రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో తెలుగుదేశం పార్టీ ముందున ఉన్న సవాల్ ఏంటి, లక్ష్యాన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలి? రాష్ట్రం ఇప్పటికే తీవ్రమైన అప్పుల్లో ఉంది. సో ఎన్డీఏలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు గారు, సో భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు భావిస్తారు? ఇప్పుడు దాదాపు అంటే పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి 7,00,000 రూపాయలు అప్పు చేశారండి. అంటే అంతకుముందు కలిపి, అంతకుముందు తక్కువ ఉన్నది, ఈయన వచ్చినాక 4-5 లక్షలు ఏదో తీసుకొచ్చి ఇప్పుడు వస్తాయిలేండి, పేపర్లు వైట్ పేపర్లు రిలీజ్ చేస్తాయి కాబట్టి అప్పులు పాలు చేసినాడు రాష్ట్రాన్ని అనేది ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ప్రాజెక్టులు అభివృద్ధి లేదు, ఇవన్నీ లేవు అనేది సహజంగా చెప్పేసినాను. కాకపోతే కూటమి ఏర్పడిన దానివల్ల మేలు జరుగుతుందనా మీరు అడిగే ప్రశ్న? ఎస్. అంటే కూటమి వల్ల కొంత ఉంటుంది కానీ అంత కాంపెన్సేట్ అవుతుంది అని చెప్పాను. ఒకవేళ ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనా అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆదాయాన్ని పెంచుకోవాల్సింది ఉంటుంది. ఆదాయాన్ని పెంచాలని అంటే పన్నులు వేస్తే మళ్ళీ ప్రజలకు భారం అవుతుంది. ఇంకా ఇతరత్ర ప్రజల మీద భారం పడకుండా ఆదాయం పెంచుకొని తర్వాత ఆయన చెప్పిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన హామీలు కూడా అట్నే ఉన్నాయి. 4,000 పెన్షన్ పెంచడం అయితేనేమి, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇంకా కొన్ని కార్యక్రమాలు, సిలిండర్లు అయితేనేమి 6 పథకాలు పెట్టినారు. అవి ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవాల్సింది ఉంటుంది. పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రంతో సత్సంబంధాలు ఎట్లా ఉంటాయిలేండి, ఉండినప్పుడు కేంద్రం నుంచి కొన్ని ఏమైనా రావాల్సిన స్కీములు ఏదో ఒరిగి పడుతుందని నేను చెప్పను, కానీ ముందే చెప్పాను కదా ఈ సమస్యలని కొంత గ్రాంట్ల రూపంలోనో స్కీముల రూపంలోనో ఆ పోలవరం పూర్తి చేయడము, ఇవన్నీ వాళ్ళు చేయగలిగినవి. ఇప్పుడు ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళ మీద ఒత్తిడి చేసి అవన్నీ చేసుకోవాలని చేసి మంచి సుపరిపాలన అందించితేనే మరి ఈయనకు మంచి పేరు వచ్చేది. లేకపోతే ఈయనకు పట్టిన గతే ఆయనకు పడుతుంది. కానీ 14 సంవత్సరాలు నేను మనం చూసాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, మంచి పరిపాలన అందించబట్టే కదా 3 సార్లు గెలిపించారు. ఈరోజు 4వ సారి కూడా గెలిపించుకున్నారు. అంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి నేను అడిగాను ఈ ప్రశ్న. ఆయన చేస్తారా లేరా అని. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. చెప్పిన మాట అయితే నెరవేర్చాల్సిందే, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. అమలు చేసేదానికి డబ్బులు రెవెన్యూ కావాలా, రెవెన్యూ వనరులను సమకూర్చుకోవాల్సిందే. కొంత ఉందనుకో, ఆయనకు అనుభవం ఉందనుకో. ఎందుకంటే అప్పుడు మేము ఉన్నప్పుడు 1800 ఆదాయం, 1800 ఆదాయం కాబట్టి దాన్ని పెంచాలని చెప్పి వ్యాట్ ఇంట్రడ్యూస్ చేశాడు. వ్యాట్ ఇంట్రడ్యూస్ అంటే అది ప్రజలకు తెలిసేది కాదు. అప్పుడు అది భారమేని అనుకోండి, ప్రజల మీద భారమే, పన్ను అది. ఇప్పుడు వ్యాట్ పోయి జిఎస్టీ అయింది అనుకోండి. ఆ వ్యాట్ పెంచిన దాని 30,000 కోట్లకు పెరిగింది, 2,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు. అందుకే అప్పుడు నీరు చెట్టు అని ఏంటంటే కార్యక్రమాలన్నీ చేసినారు. ఇప్పుడు కూడా ప్రజల మీద భారం పడకుండా ఏదైనా ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఆయన చేసిన కార్యక్రమాలు అమలు చేస్తేనే మంచి పేరు వస్తుంది. అమలు చేయకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. సార్, రాజారెడ్డి గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. చాలామంది ఈ 5 సంవత్సరాలు రాజ్యారెడ్డి రాజ్యాంగం నడిచిందని చెప్పి కూడా విన్నాం మనం. సో అలాంటి పరిస్థితులు కూడా అక్కడ కనపడ్డాయి. ఏం సార్ వీళ్ళ ముగ్గురిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అంత ఇగో ఎందుకు? అది అంటే అది తెలుగుదేశం పార్టీ వారు రాజారెడ్డి రాజ్యాంగం అని పెట్టినారులేండి. ఆయనకు పరిపాలనలో ఎప్పుడూ లేడు. ఆయన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఏదో గనుల్లో పోయి గనులు చేసుకుంటా గనుల్లో మైన్ ఓనర్ అయినారు. ఆయన్ని కంపేర్ చేసేదానికే లేదండి. కడప జిల్లాలో ఉండేదే ఆయన ఏదో రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఎప్పుడు లేదులేండి. ఆయన ఏదో ఆయన కుటుంబం వరకు, ఆయన కుటుంబ వ్యవహారాల వరకు పరిమితమైన వ్యక్తి, కానీ గ్రామ సర్పంచ్ కూడా చేసిన వ్యక్తి కాదు. అంటే ఆయన పరిపాలన ఎట్టుంటుందని నేను ఎట్లా కంపేర్ చేయగలను? ఆయన కుటుంబం వరకు ఆయన ఉన్న వ్యక్తే కదా. ఆయన వ్యాపారాలు ఏంటో ఆ గ్రామ వ్యాపారాలు ఆయన కథ అది. తర్వాత వాళ్ళ తండ్రి గారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన కింది నుంచి పై స్థాయి వరకు ఎదిగినాడు కాబట్టి ఆయన ప్రజల్లో కలిసేవాడు, ఇవన్నీ ఉండేది. ఆయన శైలి వేరుండేది. ఈయన బార్న్ విత్ సిల్వర్ స్పూన్ కాబట్టి
పుట్టిన తర్వాత రిచ్గానే పుట్టినాడు, పబ్లిక్ స్కూల్లో చదివినాడు, లండన్ పోయి చదివి వచ్చినాడు. తర్వాత ఏదో బెంగళూరులో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. తండ్రి చనిపోయినాక ఓదార్పు యాత్ర అయినా మళ్ళా ఒక తూరి జైలు పోయా, మళ్ళా పాదయాత్ర చేసి వచ్చా, ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. ఈయన శైలి వేరు, ఆయన శైలి వేరు, కంపేర్ చేసేదానికి లేదు. బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బండ్లు అవుతాయి అంటారు. అది 2024 స్పష్టంగా కనపడింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. అటు కర్ణాటకలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటు తెలంగాణ చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఎన్డీఏ కూటమిలతో ఒకటి కలుస్తున్నారు. అటుపక్క తమిళనాడు తీసుకుంటే స్టాలిన్ కూడా చంద్రబాబు నాయుడుకి అత్యంత దగ్గర స్నేహితులుగా ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు షర్మిల గారి పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఈడీ ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సిబిఐ కోర్టులో విచారణలో ఉంది. కాకపోతే విచారణలో జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి కాబట్టి వాయిదాలు వేసినప్పుడు నాకు పరిపాలనలో పనులు ఉన్నాయని గైర్హాజరయ్యేదానికి అవకాశం ఉంది. జడ్జీలు కూడా ఒత్తిడి చేయలేరు, మేము చెప్పిన తేదీకి హాజరు కావాల్సిందే అని అనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. అవి కేసులు రేపు ఆ మాట అనేదానికి లేదు, ఆ విచారణ సులువు అవుతుంది. రెండోది, ఇప్పుడు ఎన్ని పరిపాలన చేసినాక ఏయో ఇక్కడ కూడా అవకతవకలు జరిగినాయి కదా. ఎవరు అనుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోతానే మేడిగడ్డ కేసు ఒకటి, గొర్రెల పంపిణీ కేసు చాలా ఒకటి, కేసులు బయటకు వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్లో ఒకటి, ఇతర రకరకాలైనవి వస్తున్నాయి. ఆడ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము పరిపాలన తీసుకుంటానే ఈ పరిపాలనలో జరిగిన అవకతవకలను గురించి బయటికి తీస్తాము. ఇప్పుడు పేపర్లో వచ్చింది, మాకు తెలిసింది కొంతే చాలా ఉంది, అవన్నీ తిరగదోడతాము అని అన్నారు. అంటే అటువంటి కేసులు కూడా కొన్ని రావచ్చు. అంటే ఆ కేసుల నుంచి ఆయన కాపాడుకోవాల్సింది వస్తుంది. రెండోది, పార్టీ నాయకులను కాపాడుకోవాల్సింది వస్తుంది, పార్టీని కూడా కాపాడుకోవాల్సింది వస్తుంది. వీటితో పాటు ఆ కార్యక్రమం చేయాలి. కాకపోతే సమస్య ఏముంది రానంటే ఇంట్లో కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవాల్సిన కుటుంబం మొత్తం ఇప్పుడు కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలో చేరిండారు. కాంగ్రెస్ పార్టీ అంటే విడిపోయిన తర్వాత జవసత్వాలు లేకుండా అవసాన దశలో ఉన్నది. ఉన్నప్పుడు ఆమెకు 2 మాసాల కిందట పట్టం కట్టినారు కాబట్టి ఏదో కనీసం అభ్యర్థులనైనా నిలుపుకోగలిగిన స్థాయికి పోయింది. అక్కడక్కడ 2-3 చోట్ల 4 చోట్ల పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే కొంచెం ఉనికిని కాపాడగలిగింది. అదే క్రమంలో అదే పట్టుదలతో ఆమె పార్టీకి పనిచేసి పైనుంచి అధిష్టాన వర్గం నుంచి కూడా ఆమెకు సహాయ సహకారాలు అందినాయనుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తిపోయింది, ఇంకో లేదు దేశంలో అనే దానికి లేదు. ఆడ కూడా వాళ్ళు 100 సీట్లు సంపాదించుకొని ఒక పరిస్థితికి చేరుకున్నారు, మంచి పరిస్థితికే చేరుకున్నారు. అక్కడ అధిష్టానం కూడా ఆ అధిష్టానం ఈమెకు సహాయ సహకారాలు అందించి ఇదే పట్టుదలతో ఆమె పనిచేసినప్పుడు ఈయన కేసుల నుంచి వీటి నుంచి కాపాడుకుంటా పార్టీని కాపాడుకోవాలనుకునేది కొంచెం క్లిష్టమైన పని. అటువంటి సమయంలో ఆమె ఏమైనా నిలదొక్కుంటే కనుక పట్టుదలతో ఇట్నే పని చేస్తే ఆ ఓట్ బ్యాంక్ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల నష్టపోయినప్పుడు మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఓట్లు అవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్స్. అటువంటివి తెలుగుదేశం పార్టీకి పోలేక వాళ్ళు ఆ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీలో చేరినారు. రేపొద్దున ఈయన క్లిష్ట పరిస్థితుల్లో పడి కేసులు ఇవి పార్టీని కాపాడుకునేది ఇబ్బందులు పడడం జరిగింది అని అంటే ఆమె పట్టుదలతో పనిచేసి అధిష్టానం అండదండలు ఉన్నాయంటే ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి షిఫ్ట్ అయినప్పుడు ఈ పార్టీ మనుగడ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితిలో పడుతుంది. కాకపోతే ఏమంటే ఇక్కడ కూడా అతను చేసిన తప్పు అతనికే యమపాసమై చుట్టుకుంటుంది. మొట్టమొదట ఎన్నికల్లో 1000 రూపాయలు పంచారు ఓటుకు. 1000 రూపాయలు అనేది ఓటుకు 1000 రూపాయలు అనేది ఆయనే మామూలు చేసేసినాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 2000 రూపాయలు అనేది మామూలు. అంటే ఎన్నికలను రాజకీయాలను ధనవంతులు వ్యాపారస్తులు చేరేదానికి అవకాశం కల్పించినారు. ధనవంతులు వ్యాపారస్తులు ఎట్టుంటారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతుంటారు, వాళ్ళకి రాజకీయ నిబద్ధత ఉండదు.
ఇంత ఖర్చు పెట్టినాక వారి వ్యాపారము సంబంధాలు రకరకాలు ఉంటాయి. కాబట్టి మనుగడ ఏమరాత ఇబ్బంది పడినా క్లిష్ట పరిస్థితి ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రమాదం ఉంది. ఈ పార్టీ మనుగడ ఇబ్బందుల్లో పడుతుంది.